ప్రకాష్ గారికి నేను చూసుకుంటా మీరు వదిలేండి అంటున్నాడు. ఇద్దరు చూడాలి అయిన తర్వాత నేను 2 పేజీలు రాయమన్నాడు, పంపించేసా. ఇంకా 2 పేజీ కూడా పెట్టండి కలర్లో. మా సన్మానం చేసిన ఫోటోలు కూడా పెడదాం అన్నా. ఆయన ఫోటో లేకపోతే ఇంకా ఆయన ఫోటో ఉండాలిగా. ఉండాలి పెట్టాను, ఫోటోలు కూడా ఏదో అంటే ఆయన సన్మాన పత్రం పెట్టాను అన్నాడు. సన్మాన పత్రం కాదు, ఆయన ఫోటో ఉండాలి. పెట్టాలి. పెట్టమని మంచి కలర్స్ నాకు. ఇప్పుడే మంచి ఇంట్లో తర్వాత తర్వాత తాగుతాను. ఇప్పుడే తాగే మంచిది. శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి 15వ భాగం 9/4/26. సజీవ కళాఖండం. సంధ్యానాథ్ వ్యవసాయ శాఖలో క్లర్క్గా పనిచేస్తున్నాడు. అతనికి ప్రత్యేకమైన అలవాట్లు. అభిరుచులు ఉన్నాయి. 50 ఏళ్ల వయసు పైబడినా అతని అభిరుచుల్లో, ఆసక్తుల్లో ఎలాంటి మార్పు రాలే. కళాత్మకమైన మనసు అతనికి ఉంది. నిజంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి సంధ్యానాథ్కు ఆర్టిస్టిక్ నేచర్ ఉంది. ప్రాథమిక విద్య అభ్యసిస్తున్నప్పటి నుంచి స్టాంపుల సేకరణ చేసేవారు. రకరకాల రంగురంగుల దేశాల స్టాంపులను సేకరించి భద్రపరిచేవారు. వాటిని పదే పదే చూసుకొని మురిసిపోయేవారు. కొంచెం పై తరగతులకు వెళ్ళిన తర్వాత పురాతన నాణ్యాలను సేకరించడం ప్రారంభం. రాగి నాణ్యాలు, ఇత్తడి నాణ్యాలు, వెండి నాణ్యాలు కూడా సేకరించి అపురూపంగా దాచేవారు. తల్లి జానకి చూపించి సంతోషపడేవారు. సంధ్యానాథ్ తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో జానకి సంధ్యానాథును గారాభంగా పెంచి పెద్ద చేసి అతని ప్రత్యేకమైన అలవాట్లకు, అభిరుచులకు మనస్సులో సంతోషపడిన పైకి మాత్రం పాత వాటన్నిటినీ ఎందుకురా అలా సేకరిస్తావని సంధ్యానాథ్ నవ్వి ఊరుకునేవారు. సంధ్యానాథ్ నివిటీకృతమైన కళాత్మక జానకి హృదయం ఉప్పొంగిపోయి స్పందన ఉన్న మనసుకే అటువంటి అభిరుచులుంటాయని, స్పందన లేని మనసు ముంగిట కోటి వసంతాలు ప్రత్యక్షమైన ఎటువంటి కదలిక ఉండదని జానకి అభిప్రాయం. సంధ్య ఏమిట్రా చెక్కు పెన్ను తీసి చేతిలో పట్టుకొని ఆలోచిస్తున్నాం. లేదమ్మా, ఈ వుడెన్ పెన్ 20 ఏళ్ల కింద ఎంత నాజుగ్గా ఉందో చూసావా అంటే, పాత వాటిని దాచడం ఇంకా నువ్వు మానలే. పుట్టుకతో వచ్చిన అలవాళ్ళు ఎలా పోతాయమ్మా బాబు. నా వయసు చూస్తే 90. కళ్ళు అస్సలు కనిపించడం. ఒకళ్ళకి కళ్ళ డాక్టర్కి చూపించకూడదా? జానకమ్మ మాటలు సంధ్యానాథ్ చిరా కనిపించి, అమ్మా నా వయస్సు 50. నాకే కళ్ళు సరిగ్గా కనిపించడు. ఇక నీ విషయానికి వస్తే ఇప్పటికి చాలాసార్లు నీకు కళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించా. ఇక నా వల్ల కాదు. వృద్ధాప్యం వల్ల తగ్గిపోయిన చూపు మళ్ళా ఎలా వస్తుంది? నన్ను అనవసరంగా విసిగించకు అన్నాడు. భారంగా నిట్టూర్చింది జానకమ్మ. కొడుకు తనను పట్టించుకోకపోవడం ఆమె కళ్ళ నీళ్ల పర్యంతమే. కోడలు లక్ష్మికి అత్తగారంటే అస్సలు గిట్ట. అత్తగారంటే దేనికి పనికి రాని వ్యక్తిగా ఎప్పుడో జమ కట్టేసి తన దీన పరిస్థితిని ఎవరికి చెప్పుకోలేక తనలోనే దిగమింగుకుంటోంది జానకమ్మ. వారం రోజుల తర్వాత ఒకరోజు జానకమ్మ దానికి అమ్మేస్తే మంచిది, ఇకపై అక్కడికి వెళ్ళేవాడు ఎవరూ లేరు కదా అన్నాడు. ఉన్న ఇంటి ప్రస్తావం. అవునమ్మా, నీ అభిప్రాయం సరైందే. ఆ ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేస్తే మంచిది. ఏమిటి బాబు? అమ్మా, ఆ ఇంట్లో ఎప్పుడో పాతకాలం నాటి చెక్క పెట్ట ఉంది కదా, అది చాలా బాగుంది. దాని రంగుని టేకుతో తయారు. ఆధునిక కాలం నుంచి మంచి బీరువాలు వచ్చేసాయి.
మీరిప్పుడు ఆ చెక్క పెట్టి తీసుకువస్తే అంతా నవ్వుతారా అంది లక్ష్మి. లేదు లక్ష్మి, ఒకప్పటి వస్తువులు చాలా విలువైన, వాటిని భద్రపరచుకోకపోతే మనకు దక్కవు. తాజ్మహల్ ఏనాటిదో. మరుసటి రోజు సాయంత్రం ఎదురింటి పరంధామయ్య సంధ్యానాథ్ దగ్గరికి వచ్చి, పరంధామయ్య గారు సంధ్యానాథ్తో చాలా స్నేహంగా ఉంటాడు. పరంధామయ్య గారు, ఇవి నేను సేకరించిన కళాఖండ, ఇవి నేను చిన్నతనంలో భద్రపరిచిన. సంధ్యానాథ్ గారు, మీరు అన్ని రకాల కళాఖండాలు సేకరించారు, భద్రపరిచారు, కానీ అసలైన కళాఖండ, చేరువలో ఉన్న కళాఖండ గుర్తించలేకపోతే, భద్రపరచలేకపోతున్నాయి. ఆ కళాఖండం కనుమరిగితే సేకరించడం కష్టము, భద్రపరచడం కూడా. పరంధామయ్య మాటల మరణపడిపోయాడు సంధ్యానాథ్. విషయమేతో అర్థం కాదు. మీరు మాట్లాడుతున్న నాకు అర్థం కాలేదు. మీరు నాతో చనువుగా ఉంటారు కాబట్టి చెప్తున్నా, ఏమి అనుకోగలరు. ఏళ్ల తరబడిన మీ అమ్మగారు మీరు సేకరించిన కళాఖండాలన్నీ నిర్జీవ. మీ అమ్మగారు జానకమ్మ గారు సజీవ కళాఖండ. మిమ్మల్ని కని పెంచి ప్రయోజకుణ్ణి చేశారు అపురూప కళాఖండ. ఆమెను మీరు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, ఆమె అవయవాలు ఒక్కొక్కటి పటుత్వం తప్పిపోతున్న ట్రీట్మెంట్ ఇప్పించకుండా నిర్జీవ కళాఖండాలు భద్రం. పరంధామయ్య మాటలు శరించిపోయాడు. అతని హృదయం కదిలి అలా అమ్మా, నీ కంటి చూపు తగ్గుతోందని చెప్తున్నావు కదా, రేపే డాక్టర్ దగ్గరకు వెళ్ళు. అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి అన్ని ఆరోగ్య పరీక్షలు చేయిస్తా. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ధ్యానమాలిక ఏప్రిల్ 2012. ఎదురింటాయ. మమ్మీ, ఎదురింటాయన గురించి ఎన్నిసార్లు అడిగినా నువ్వు చెప్పడం లేదేమి. నేను ఎంత ఆలోచించినా ఏం జరిగిందో నాకు టాలీ కావటం లేదు. అందుకే కీర్తన, నువ్వు డిగ్రీ చదువుతున్నావు, నీకు పరిశీలనా శక్తి ఉంది, ఎన్నో బుక్స్ చదువుతున్నావు, పిక్చర్స్ చూస్తున్నావు, నీకంటూ కొంత వ్యక్తిత్వం ఉంది. వీటన్నిటి ఆధారంతో నువ్వు కొంత గెస్ చెయ్యలేవు. లేదు మమ్మీ, ఎంత ఆలోచించినా నాకు విషయం అర్థం కావటం లేదు. ఏం జరిగిందో ఇక నువ్వే చెప్పు. ఇప్పుడు నేనేమీ చెప్పను. ఆ సమయం వచ్చినప్పుడు చెబుతాలే, అంతేనా? అయినా ఆ ఎదురింటి వ్యక్తిపై నీకు అంత అబ్జర్వేషన్ ఏమి? చిరునవ్వుతోనే అంది హెల్ప్. మమ్మీ, నేను ప్రతి విషయం పరిశీలిస్తూ నాలో అబ్జర్వేషన్స్ ఎక్కువ. కానీ ఇప్పుడు ఆమె అతనితో పెద్దగా సరదాగా గడపటంలా. అతను ఎప్పుడు ఏదో విచారంతో దేన్నో పోగొట్టుకున్న వాడిలా ఉంటున్నాడు. కీర్తన మాటలు వింటూనే హరిని ఆకర్షణీయమైన అల్యూమినియం పాత్ర నిండా రుచికరమైన రసగుల్లాలు తయారు. అది అల్యూమినియం పాత్ర అయిన కొత్త మోడల్లో సిల్వర్ గిన్నెల. మమ్మీ, నువ్వు తయారు చేసిన రసగుల్లాల వల్ల పాత్రకు మరింత అందం. కీర్తన, నాకు విషయం తెలుసు. నీకు, అన్నయ్య కరుణ్కి ఆ పాత్రలో వేసిన ఏ ఐటమ్ అయినా ఇష్టం. అది నువ్వు చేసిన స్వీట్ వాళ్ళిద్దరికైనా ఇష్టం. నాకు లేదా? ముగ్గురు అందమైన గిన్నె గురించి చెప్పి 4 రోజులు గడిచినా ఎదురింటి విషయంలో మార్పు రాకపోవడం కీర్తనకు అర్థం కాదు. ఎదురింటి ఆయన తన భార్య అసలు పట్టించుకోవడం, అప్పుడప్పుడు అతనికి విని కసరడం కూడా చేస్తాడు. ఆమెకు అతనిపై గల చంచల ప్రేమ ఏమైపోయింది? అంతటి అనురాగం ఆవిరైపోయింది. మరుసటి రోజు హరిని పాలు కాచి అందమైన గిన్నెలో పాలు తోడు పెడితే ఆ పెరుగు వేసుకోవడం ఆ కుటుంబ సభ్యులందరికీ ఇష్టం. కానీ పాలు ఆ గిన్నెలో వేసిన 5 నిమిషాల్లోనే సగం పాలు కారిన పాలు ఆ టేబుల్ అంతా పరిచాయి. హరిని దృష్టి టేబుల్ పైకి మళ్ళీ అలా అందమైన గిన్నెపై. అయ్యో, అందమైన గిన్నె చిల్లు పడింది. కీర్తన ఆ గిన్నెను మూలపడి ఏదైనా డస్ట్బిన్కి పడి, మమ్మీ, ఇన్నాళ్ళు ఈ గిన్నెను ఎంతో అపురూపంగా చూసుకో. కీర్తన, మధ్య ఎదురింటి ఆయన గురించి అడుగుతావు కదా, ఆయన ప్రాముఖ్యత ఇంపార్టెంట్ తగ్గిపోవడానికి కారణం నీకు తెలియదు. అందమైన గిన్నెకు విలువ ఎందుకు తగ్గింది? అపురూపమైన గిన్నె డస్ట్బిన్గా
ఎందుకు రూపాంతరం చెందింది. ఆ పాత్ర చిల్లుపడి అందువల్ల విలువ తగ్గి సరిగ్గా ఎదురింట ఆయనకు అదే జరిగి ఆయన కూడా చిల్లుపడ్డాడు. ఆయన శీలానికి రంధ్రం పడి మంచి వ్యక్తి అయిన ఆ వ్యక్తి ఈ మధ్య తాగుడికి బానిసై నైతిక విలువలు కోల్పోయాడు, తప్పు చేశాడు. అందువల్ల భార్య దృష్టిలో అతడు తులకనే అనురాగంతో భార్య సమక్షంలో సంతోషంతో ఉండాల్సిన వాడు కేవలం కొన్ని పనులకే పరిమితం. అలాగా ఈ విషయాలని విషయం ఏమిటో అర్థం కాని నేను కూడా అనేక మంది వ్యక్తుల ద్వారా పరోక్షంగా సంగతి తెలుసుగా మన చుట్టూ ఉన్న సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటం మన బాధ్యత కదా. హరిని చెప్పిన సంగతి విని అక్కడ ఉన్న శివశంకర్ కంగుతేన్న ఇకపై తన ఆఫీస్ వర్క్ చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ రీటాతో చదువు పెంచుకోకూడదు. ప్రస్తుతం తన ప్రవర్తన గాడి తప్పుతుంది. అదే కంటిన్యూ అయితే తనకు చిల్లు పడుతుందనుకున్నాడు శివశంకర్. తాను ఇప్పుడిప్పుడే మత్తు పదార్థాలు అలవాటు పడుతున్నాడు. ఈ రోజు నుండి దాన్ని మారి. ఇది కూడా ధ్యాన మాలికలో మే 2012లో పడ్డ కథ. వామన్ రావు వాయిదాల పద్ధతి. ఏనుగు తినాలంటే ముక్కలు చేసుకొని తినాలనే వామన్ రావు సిద్ధాంతం. జీవితంలో పైకి రావాలన్న, సమస్యలను పరిష్కరించుకోవాలన్న, అసాధ్యమైన వాటిని సాధించాలన్న వామన్ రావు సిద్ధాంతాన్ని నమ్ముతా. అసలు వాయిదాల పద్ధతి అనే దాన్ని పూర్వజన్మలో తనే కనిపెట్టినట్టు దృఢంగా నమ్ము. ఒక్కసారిగా చెయ్యలేని పని కొంచెం కొంచెంగా చేసి విజయ పతాకం ఎగరయ్యొచ్చనేది అతని విశ్వాసం. వాయిదాల పద్ధతిలో అమ్మే వాళ్ళుంటే వామన్ రావు అమెరికానైనా కొంట. తను నమ్మిన వాయిదాల పద్ధతి అనే సిద్ధాంతాన్ని ఆచరించి విజయవాడలో 3 ఫ్లాట్, హైదరాబాదులో 1 ఏదో ఆలోచనలో నిమగ్నమైపోయిన వామన్ రావు భార్య ఊరిమిళ మువ్వల పట్టీల సబడికి వెనుకబడి ఏమిటన్నట్టు చూశారు. ముసుగులో గుద్దులాడు దేనికి అనుకొని ఏమిటి సంగతి అని మన వీధిలో అందరూ వారి ఇళ్లకు అందమైన పెయింట్స్ వేయించుకుంటున్నారు. మనకు కొంప ఒకటే వైట్ వాష్లో దిష్టి బొమ్మలాగా. వెంటనే ఊర్మలను సముదాయించారు. మరొక సంతోషకర విషయం, వీధిలో అందరికంటే వెనక పెయింట్స్ వేయిస్తున్నాం కాబట్టి వారందరికంటే లేటుగా వెలిసిన లేటెస్ట్ రంగులు వేయించుకోవాలి. ఏడ్చినట్లే ఉంది ప్లాన్ అంది. ఏదో రోజుకో గదిబంతను శుభ్రం చేసి పని తేలిక అవుతుంది, పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది, బాడీకి ఎక్సర్సైజ్గా ఉంటుందన్నారు. వామన్ రావు ధోరణికి విసిగెత్తి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బాబు పరీక్షల ముందు చక్కటి ప్రణాళిక వేసుకోవాలి. పరీక్షకి ఎన్ని రోజులున్నాయో, సబ్జెక్టులు ఉన్నాయో లెక్క వేసుకో. అలా అయితే ఇంగ్లీష్ పేపర్లో రోజుకొక పారాగ్రాఫ్ చదువు. అలా ప్రతిరోజు చెయ్యాలి. వామన్ రావు, నీ 2 వీలర్ కొని 8 ఏళ్ళు కావస్తోంది కదా, వెహికల్ బాగా పాడై కొత్త వెహికల్ తీసుకోకూడదా? ఆఫీసర్లు ఆంజనేయులు అన్నారు. పర్వాలే వారు, ఈ రోజుల్లో మంచి 2 వీలర్ కొనాలంటే మాటల కనీసం 50. పాడైపోయిన బైక్ స్థానంలో కొత్త బైక్ కొనకపోతే ఎలాగయ్యా? ఆ రోజు నుండి ఆంజనేయులు కూడా సాధ్యమైన చోటల్లా వాయిదాల పద్ధతిని అనుసరించేవాడు. మెడిసిన్ సీట్ దొరికితే నీకు ₹1,00,000 బహుమతి ఇస్తాను అన్న తండ్రి వామన్ రావు మాటలు పదే స్మరించుకుంటూ ఏమైనా సరే ₹1,00,000 బహుమతి కొట్టేయాలని తాపత్రయపడిపోతాడు. ఆ దిశగా అవిరళ కృషి చేస్తాడు. ఆ రోజు లంచ్ టైంలో లంచ్ చెయ్యకుండా దిగాలుగా కూర్చున్న క్లర్క్ మాధవరావు వైపు చిత్రంగా చూశాడు వామన్. ఏమిటి మాధవరావు, నేను డిగ్రీ అయితే పాస్ అయ్యాను, కానీ కంప్యూటర్ పరిజ్ఞానం అస్సలు లేదు. కంప్యూటర్ పదం తప్ప దాని గురించి ఏమీ తెలియదు. ఒక్కసారిగా కంప్యూటర్ పరిజ్ఞానం కలగాలంటే కలగదు. రోమన్ సామ్రాజ్యం ఒక్క రోజులో నిర్మించబడలేదు. ఎందుకనుకుంటున్నావు డాడీ? కేవలం ₹1,00,000 కోసం
రూపాయలు సంపాదించాలి. ఆ ఉద్దేశంతోనే ఈ తపస్సు మెడిసిన్ కొట్టా. త్వరగా రూపాయలు ఇవ్వు డాడీ. ఓహో, తను రూపాయలు బహుమతి ప్రకటించడం వల్లనే తన పుత్రరత్నం బాలాజీ కఠోర తపస్సు చేసి సీటు బీరువా తాళం తెరిచాడు. మనీ లాకర్లో చేయదు పంచే రూపాయల నోట్లు బయటికి తీశారు. కంగ్రాట్స్ అంటూ రూపాయల నోట్లు కొడుకు బాలాజీ చేతులు. సంఘటన చూసి బాలాషా, ఏమి డాడీ, రూపాయలు ఇవ్వాల్సింది 100 ఇచ్చావే. అవునరా, నేను నీకు ఇవ్వాల్సిందే లక్షలు. దాన్ని ఇప్పుడే ఒకసారి చెల్లించమంటే ఎలా? వాయిదాల పద్ధతిలో స్వాతి వీక్లీ 13/7/2012. హీరో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న ట్రైను వేగాన్ని పుంజుకుంది. కిటికీ పక్క సీట్లో కూర్చొని పచ్చని పంట పొలాలపై దృష్టి సారిస్తూ ప్రయాణిస్తున్న ప్రవీణ్ శరీరాన్ని చల్లని పిల్లగాలు సేద తీరుస్తున్నాయి. ప్రవీణ్ ఒక ప్రముఖ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో సీనియర్ క్లర్క్. ఏవేవో ఆలోచనలో నిమగ్నమై ఉన్న ప్రవీణ్ ఎదుటి సీట్లో కూర్చున్న వ్యక్తి చిన్నగా దగ్గడం అంతరాయంగా. ఒక్క క్షణం ఆ వ్యక్తి వైపు చూశాడు. అతను తెల్లగా, ఎత్తుగా, పుష్టిగా, సినిమా హీరోలాగా. ప్రవీణ్, రేపు నువ్వు అర్జెంటుగా హైదరాబాద్లో హెడ్ ఆఫీసుకు క్యాంప్కి వెళ్ళాలి. అక్కడ ఆడిట్ బృందంతో మాట్లాడి రావాలి. ఆఫీసర్ మాటలు మరణకు తెచ్చుకున్నాడు. తన ఆఫీసర్ భుజంగరావు అదొక రకమైన మనిషి. ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించే దిశగా ఎప్పుడూ మాట్లాడడు. ముఖ్యంగా తనతో ఎప్పుడు అలా మాట్లాడి ఎర్రగడు. ఈ హైదరాబాద్ క్యాంపేజ్ ఆ ఆడిట్ వాళ్ళని ఒప్పించే చాకచక్యం ఉన్నది తన ఒక్కడికే. కనీసం ఆ విషయాన్ని ఆఫీసర్ ఒప్పుకోవచ్చు కదా. గొంతు సవరించుకుంటూ ఎదుటి సీటు వ్యక్తి మళ్ళీ దగ్గర అతని వైపు చిరాగ్గా చూశారు. రైలు వేగం మరింత. గోపాలం తన కొలీగ్, తనలాగే క్లర్క్. అతని క్వాలిఫికేషన్ ఇంటర్, కానీ తను ఇంటర్ తర్వాత ప్రైవేట్గా డిగ్రీ లాగించారు. మరో 10 నిమిషాల తర్వాత ప్రవీణ్ ఆలోచన అతని పక్కింటాయన వైపుకు మళ్ళాయి. అతను ఒక ప్రముఖ బ్యాంకులో క్యాషియర్. ట్రైన్ 10-15 స్టేజెస్ దాటి ఇక ఆగలేక ఎదుటి సీటు వ్యక్తి ప్రవీణ్ వైపు చూస్తూ చిరునవ్వు నవ్వు. ప్రవీణ్కు అతని బాధ చూసి ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నారు. యువర్ గుడ్నెస్ ప్లీజ్ అన్నాడు. నా పేరు ప్రవీణ్. నా పేరు రామ్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. మీ బాధ అంతా అర్థమే. ఓ కలనా? అయితే నా సమస్యకు పరిష్కారం. మిస్టర్ ప్రవీణ్, యు ఆర్ కరెక్ట్. కానీ నేటి సమాజం చాలా మారిపోయి. ఒకప్పటి సమాజం వేరు, ఇప్పటి సమాజం వేరు. ఒకప్పుడు చంద విజయాన్ని సాధించిన అంతా మెచ్చేవారు, ప్రోత్సహించేవారు. కానీ నేటి సమాజంలో ఈర్ష్య, అసూయ పెరిగింది. ఏమిటన్నట్టుగా అతని వైపు చూశాడు ప్రవీణ్. ప్రవీణ్ గారు, మరొక విషయం ఏమిటంటే నేటి సమాజంలో విశాల హృదయులు లేకపోలా అక్కడక్కడా ఉంటారు. మీలాంటి వాళ్ళ సక్సెస్ విని వాళ్ళు మీలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తారు. కానీ అటువంటి వాళ్ళ సంఖ్య చాలా తప్పు. ఎవరో అదృష్టవంతులు అటువంటి వాళ్ళు నిట్టూర్చి. చాలా థ్యాంక్స్ రామ్ గారు. అంటే నేటి కాలంలో ఎవరో ప్రోత్సహించాలని ఎదురు చూడకుండా మనమే ప్రోత్సహించుకో. మన జీవితాలకు మనమే హీరోలుగా మారాలి. ఇక మీదట నా జీవితానికి నేనే హీరో. మరో గంట ఇద్దరు మనస్సు మాట్లాడాక హైదరాబాద్ స్టేషన్ వచ్చింది. ఇద్దరు అదే గమ్యంలో ట్రైన్ది. ఒకప్పుడు నేను ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి, నేడు పీజీ పట్టాపుని. ఒకప్పుడు పూరి గుడిసెలో ఉన్న, నేడు రమ్యంలో నీతికి నిజాయితీకి మారు పేరుగా నిలబడ్డ. నా జీవిత ప్రాంగణంలో నేనే హీరో అని అనుకుని హెడ్ ఆఫీసులో అడుగుపెట్టాడు ప్రవీణ్, నేటి హీరో. ధ్యానమాలిక జూలై 2012. నేస్తం
సాహిత్యం మీద ఏమాత్రం అభిరుచి లేనివాడు జంతువుతో సమానం. గతంలో తను ఏదో పుస్తకాలు చదివిన కొటేషన్స్ స్మరణకు తెచ్చుకొని చిరిగిన చొక్కా అయినా తొడుకో, మంచి పుస్తకం మాత్రం కొనుక్కో. సూర్యతేజ స్నేహితుడు గౌరీ శంకర్ కుటుంబం భిన్నమై పోవడానికి కారణం ఆ కుటుంబానికి సాహిత్యంతో కొన్ని సాన్నిహిత్యం లేకపోవడమే. సూర్యతేజ అర్థం చేసి, సూర్యతేజ మా అబ్బాయి ప్రదీప్ లంచం తీసుకుంటూ పట్టుబడిపోయాడు, వాడిని ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. అమ్మాయి ప్రణవి సంసారం కూడా తృప్తికరంగా లేదు. చేతికి మాటకి భర్తపై అడిగి పుట్టింటికి వచ్చేస్తారు. సూర్యతేజ ఒక సాహితీవేత్త, చక్కటి వ్యక్తిత్వం కల మనిషి. పిల్లలు హరిణి హరీషులు పద్ధతిగా పెంచి పెద్ద చేశారు. బాబు హరీష్ కథ అంటే ఎక్కడో ఆకాశంలో ఊడిపడదురా. తర్వాత సూర్యతేజ ఆలోచన గౌరీశంకర్ పిల్లల వైపు మళ్ళీ. ఆ గౌరీశంకర్ తన బిడ్డలకు అస్సలు సాహిత్యాన్ని పరిచయం చెయ్యరు. ఫలితంగా వారిలో ఆధునిక సమాజ పోకడలు ప్రవేశించి వారు శాస్త్రీయంగా ఎదిగారు కానీ సాంప్రదాయబద్ధంగా మరి ఎంతసేపు నెట్టుకు అతుక్కుపోయి దాన్ని అవసరమైన దానికంటే ఎక్కువగా ఉపయోగించి అనవసరమైన విషయాలకు కూడా కంప్యూటర్ని, సెల్ ఫోన్ని వాడుతారు. ఇంతలో సూర్యతేజ కూతురు వేడిగా అంటే త్వరగా తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ నేను ఈరోజు పేపర్ ప్రజెంటేషన్ సూపర్గా చేశాను, అంటే చాలా బాగా ప్రిపేర్ అయ్యా డాడీ. ఒక మంచి బుక్లో ఆత్మవిశ్వాసం పెంచుకోవడం అనే ఆర్టికల్ చదివా. అమ్మ హరిణి, నువ్వు బుక్స్ చాలా చదువుతున్నావు, అవును సంతోషం. అమ్మ ఏదో చెప్పబోయావు. గౌరీశంకర్ అంకుల్ వాళ్ళ అమ్మాయి ప్రణబ్ డైవోర్స్కి అప్లై చేసిందట. షాక్ తిన్నాడు సూర్య. అవును డాడీ, ఆ అమ్మాయి నా క్లాస్మేటే కదా. సరిగ్గా అప్పుడే హరిని కోసం వచ్చిన ప్రణబ్ హరిని మాటలన్నీ సాహిత్య ప్రపంచం గురించి, వాటిలో ప్రక్రియల గురించి మొట్టమొదటిసారిగా ఆలోచించడం తల తిప్పి చూసి హరినికి స్థానుగులా నిలబడ్డ ప్రణబికను. వాళ్ళిద్దరి మధ్య గంటసేపు సాహిత్య చర్చ జరిగింది. ప్రణబ్ డైవోర్స్ ప్రపోజల్ వెనక్కు మళ్ళీ అక్కడే టీపాయ్ మీద ఉన్న వారపత్రిక ప్రణబ్ తన చేతిలో తీసుకొని ఆర్తిగా హృదయానికి హత్తుకొన్నది. పేపర్ ప్రజెంటేషన్ కోసమే పుట్టింటికి వచ్చిన హరిని అత్తగారింటికి వెళ్ళిపోతున్న అభినందనలు చెప్పింది ప్రణబ్. హరీష్ ప్రదీప్ కూడా మంచి స్నేహితుడు. గౌరీశంకర్ ఎటువంటి సాన్నిహిత్యాన్ని పరిచయించే. అటువంటి పరిస్థితుల్లో మన సాహిత్యాన్ని ఆశ్రయించగలం. సెల్ ఫోన్ ఎంత అవసరము, శీలం అంతే. నెట్ ఎంత అవసరము, నీతి అంతే అవసరం. కాలాన్ని బట్టి ధర్మం మారుతుందేమో కానీ నీతి మారదు. అది మంచి సాహిత్యాన్ని సన్నిహితంగా ఉంటే నువ్వు లంచం తీసుకునేవాడివి కాదు. మంచి గ్రంథాలు, పుస్తకాలు, పత్రికలు నువ్వు చదివి ఉంటే ఆదర్శ పురుషుడిగా ఉండేవాడు. నీ ఉద్యోగం స్థిరంగా ఉండేది. గాంధీజీ కూడా మంచి రచయితల గ్రంథాలు చదివే ప్రభావితమై ఫలితంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అహింసా మార్గం ద్వారా దేశానికి స్వాతంత్రాన్ని ప్రదీప్ హితబోధ చేశాడు హరీష్. ప్రదీప్ విషయం పూర్తిగా అర్థమైంది. హరీష్ మాటలు పూర్తిగా ఆచరించడానికి సిద్ధమై పుస్తకాలతో తన జీవితాన్ని ప్రక్షాళన అనుకున్నదే తడవుగా జిల్లా గ్రంథాలయం వైపు అడుగులు సాగి పుస్తక నేస్తాలు పలకరించే దిశగా సాగిపో. గ్రంథాలయ ప్రాంగణలు అడుగుపెట్టిన అతను చెరిగిన చొక్కా అయినా తొడుకో, మంచి పుస్తకం మాత్రం కొనుక్కో. ఇది కూడా జానమాలిక 2012. ఇవాళ చివరి కథ గెలుపు. అమరేంద్ర ఒక ప్రముఖ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ హోదా, నెలకు ₹1,00,000. అవినీతితో కూడబట్టిన ధనంలో కార్లు, బంగ్లాలు,
అదే కార్యాలయం కృష్ణ అటెండర్ హోదాలో నెలకు 4,000 సారంటూ వినయంగా బదులిచ్చారు. చూడు కృష్ణ, నీ నెల జీతం 4,000. ఆ జీతంతో భార్య పిల్లలని పోషించారు. పైగా పిల్లలిద్దరూ కాలేజీ అంటున్నారు. కృష్ణ కాస్త చులకన చేసినట్టు మాట్లాడు. ఆ దేనికి సంబంధించిన డబ్బు కృష్ణకర్థం. ఆఫీసర్ అవినీతి మనస్తత్వాన్ని ఏవగించుకుంటూ వెళ్ళి ఆ డబ్బు తీసుకొని అమరేంద్రకి ఇచ్చారు. అమరేంద్రులు అంతగొండితనం మరింతగా కాలచక్రం ముందుకు నడిచి అమరేంద్ర పెద్ద కొడుకు ఇంటర్ ఫెయిల్ అయిన చిన్నబ్బాయి 10th ఫెయిల్. ఆ రోజు మార్కెట్లో తాజా స్వీట్స్ తీసుకొని ఆఫీసుకు వెళ్ళారు. ముందుగా ఆఫీసర్ ఛాంబర్లో వెళ్ళి అమరేంద్రకు స్వీట్స్ ఇచ్చి విషయం చెప్పాడు. కృష్ణ మాట ఒక్కసారి షాక్ తిన్నాడు. మరో 6 నెలల తర్వాత అమరేంద్రకు షుగర్ అటాక్. దానికి కారణం అతని ఫుడ్ హ్యాబిట్స్. కృష్ణను చూసిన తరువాత ఆఫీసర్ మధ్యలో చిన్న ఆలోచన వెళ్ళింది. ఆ 10,000 ఇచ్చిన అభ్యర్థితో ప్రత్యేకంగా చూడు బాబు, ఆ వరండాలో మా అటెండర్ కృష్ణ నిలబడి ఉన్నాడు. ఉదయం నుండి ఈ తతంగమంతా చూస్తున్నాడు. 1,000 రూపాయలు అతని జేబులో కూడా పెట్టి ఒకేసారి 1,000 రూపాయలు తీసుకోవడానికి కృష్ణ ఒప్పుకోవాలి. బాబుగారు, నా ఉద్యోగం చిన్నది, జీతం చిన్నది, కానీ నా నీతి నిజాయితీ చిన్నది కావు, చాలా గొప్ప. నాకున్న నైతిక బలంతోనే నా బిడ్డల్ని ప్రయోజకుడు. కృష్ణ మాట శూలాల్లాగా ఆఫీసర్ గుండెలు గుచ్చుకొని, అవును, కృష్ణ 4,000 జీవితంలో గెలిచాడు. తను 1,00,000 రూపాయల జీవితంలో ఓడి తన బిడ్డలు ప్రయోజకులు కాలేకపోయి తను అనారోగ్యం పాలయ్య. తనకు జీతం ఎక్కువే కానీ నీతి నిజాయితీ తక్కువ. అందుకే తమ జీవితంలో ఓడిపోయి అనుకుంటూ అక్రమార్జనకు విలువ లేదని, గెలుపు అది రాతబాట కాదని ఆఫీసర్ అర్థం చేసుకున్నాడు. ధ్యానమాలిక సెప్టెంబర్ 2012లో ఈ కథ పడింది.